కాకతీయ కమ్మస్ బౌద్ధులను మగధరాజు పుష్యమిత్ర శృంగుడు హింసించినప్పుడు శాతవాహనుల కాలంలో కొంతమంది బౌద్ధులు కృష్ణానది ఒడ్డున స్థిరపడ్డారు మరియు ఈ ప్రాంతాన్ని కర్మదేశమని తదనంతరం దేశాన్ని కర్మరాష్ట్రమని కమ్మనాడుగా చరిత్రలో వివరించబడింది. కాకతీయ యుగంలో కమ్మవారు ముఖ్య పాత్ర పోషించారు. ప్రతాపరుద్రుని కాలంలో ముస్లిం నాయకులు కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ నుండి విడిపించి కీలక పాత్ర పోషించారు. ముస్లిం ప్రోలయ నాయక కాపాయ నాయక ఓరుగల్లో స్వతంత్ర పరిపాలన సాగించారు, ఓరుగల్ని రాజధానిగా చేసుకుని. తర్వాత పెమ్మసాని నాయకులు రాయలసీమను పరిపాలించారు, పెమ్మసాని రామలింగ నాయుడు. తర్వాత సాయపనేని వారు, రావెల్ల వారు కూడా ఇదే కోవలో రాజ్యాలుగా విస్తరించబడినారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యంలో సామంత రాజులుగా ఉన్నారు. కుతుబ్షాహీ పాలనలో కూడా రెవెన్యూ అధికారులుగా, కమాండర్లుగా ఉన్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, చల్లపల్లి, యార్లగడ్డ జమీందారులుగా, తర్వాత దేశముఖులుగా వివరించబడ్డారు. అట్లే ఔరంగజేబు పాలనలో తర్వాత స్థానిక మొఘల్ అధికారులపై తిరుగుబాటు చేసి తెలంగాణలో సాగు చేయని భూమిని గ్రాంట్ల రూపంలో దక్కన్ బీట భూమికి సంపాదించినారు. వారి తర్వాత వీరికి చౌదరి, నాయుడు వంటి గౌరవ బిరుదులను ఉపయోగించారు. తర్వాత కాలంలో